రైతులా అందరు బాగున్నారా? మీరందరి క్షేమం కొరకు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానని చెప్పటంలో చాలా సంతోషిస్తున్నాను. ఈ సమయంలో నేను ఒక చిన్న విషయం గురించి మాట్లాడటానికి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అదేంటంటే అక్టోబర్ 2వ తారీఖు నా భర్త దైవ సేవకులు మాస్టర్ క్రాంతి కుమార్ గారు మీ అందరికీ సుపరిచితులే. మీ అందరి క్షేమం నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం, మీ వ్యాపారాల నిమిత్తం, మీ ఉద్యోగాల నిమిత్తం, మీ చదువుల నిమిత్తం, మీ వివాహాల కొరకు, మీ సంతానం కొరకు, మీ ప్రతి ప్రార్థన అవసరతల కొరకు నిత్యము మీ కుటుంబంలో మీలో ఒకడిగా ఉండి మీ కొరకు ప్రార్థించిన విషయము మీకు తెలిసిన విషయమే. అందుకు దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతని ఆయన నిర్వర్తించారు. దానికి దేవునికి మహిమ కలుగును గాక. అయితే రేపు అక్టోబర్ 2వ తారీఖున పాస్టర్ గా ఆయన అనేకులకి తెలిసిన వ్యక్తి కనుక, ఫస్ట్ ఇయర్ కనుక ఆయన యొక్క 1 ఇయర్ ప్రేయర్ ని జ్ఞాపకార్థ కూడికని జరిపించాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అది జరిగించటానికి నా ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం నేనున్న స్థితి అయితే సరిపోదు. కానీ నాకు నా భర్త మిగిల్చి వెళ్ళినది ఏదైనా ఉంది అంటే అది నా కుటుంబీకులుగా, ఆత్మీయులుగా అది మీరే. అందుకని ఈ యొక్క ప్రార్థనా కూడికను గురించినటువంటి బాధ్యతను, దీన్ని మీకు నేను చెప్పుకోవాలని, మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని నేను ఒక చిన్న ఆశతో నేను ఈ విషయాన్ని మీకు చెప్పటం జరుగుతుంది. వ్యక్తిగతంగా నేను మీ వద్దకు రాలేకపోతున్నాను. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇన్వైట్ చేయటానికి నేను మీ వద్దకు రాలేని పరిస్థితి కనుకనే మిమ్మల్ని ఆహ్వానిస్తూ, అదే విధంగా ఈ యొక్క ప్రార్థనా కూడికి సహకరించమని, మీ యొక్క సహకారము అందించాలి అని ఈ చిన్న వీడియో చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా తప్పుగా భావించద్దు. ఇది దేవుని పని, దేవుని యొక్క కార్యం. ఈ యొక్క ప్రార్థన జ్ఞాపకార్థ కూడికి దగ్గర 300 మంది పైగా సేవకులు అటెండ్ అవుతున్నారు. హోసన్న మినిస్ట్రీస్ అబ్రహాం అన్న గారు కూడా ఈ మీటింగ్ కి అటెండ్ అవుతున్నారు. మీ అందరూ కూడా తప్పకుండా దేవుని చిత్తమైతే కుటుంబాలుగా వచ్చి ఈ ప్రార్థన కూడికలో పాలు పొందుతారని, దైవ సేవకులు ఆయన జీవించినటువంటి జీవితాన్ని ఆ రోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ, మన ఆధ్యాత్మిక జీవితాలకి, మన ప్రతి దిన జీవితానికి ఆయన యొక్క అనుభవాలు ఏ విధంగా మనకి